ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం జూన్ 27, 28, 29 తేదీలలో వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి అదృష్టం వరించబోతుంది, వారి జీవితంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, అలాగే ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవటానికి మీరు చేయవలసిన దేవతారాధన గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసినట్లయితే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ఒక వ్యక్తికి యోగాలు దోషాలు అనేవి గ్రహస్థితులను బట్టి ఏర్పడుతూ ఉంటాయి. జాతకంలో గ్రహాల విలక్షణమైన స్థానం వల్ల యోగాలు ఏర్పడతాయి. మీకు జీవితంలో ఇప్పటి వరకు అనేక రకాల మార్పులు అనేవి జరిగాయి. అవి మంచి కానీ చెడు కానీ ఇప్పటి వరకు జరిగినవి గతం గతః అన్నట్లు ఆలోచించటం మంచిది. ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి కారణంగా గ్రహాల్లో జరిగిన మార్పుల వల్ల ఈ రాశి వారి జీవితంలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సమయంలో అన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారు. ఇక వివిధ అంశాలలో ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. గ్రహాలలో అనుకూలమైనటువంటి మార్పుల వల్ల ఈ రాశి వారికి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఎవ్వరూ ఊహించలేరు. ఈ రాశి వారి జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. ఇక రేపటి నుంచి ఈ రాశి వారి జాతకం పూర్తిగా మారిపోతుంది. వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ రాశి వారికి జూన్ 27, 28, 29 తేదీల్లో ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ రాశి వారు ఈ సమయంలో విశేషమైనటువంటి ఫలితాలను పొందబోతున్నారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా స్థల మార్పిడి అనేది కూడా సూచిస్తుంది. వీరికి పనిభారం అధికంగా ఉన్నప్పటికీ కూడా వీరి కృషి వల్ల ఆ పనిభారాన్ని తగ్గించుకుంటారు. వృత్తి, ఉద్యోగం పరంగా విజయాన్ని సాధిస్తారు. గ్రహాలు అనుకూలించటం వల్ల మీరు చేసే పనుల్లో అన్ని అనుకూలంగా ఉండి విజయాలను విశేషంగా పొందుతూ ఉంటారు. అదేవిధంగా మీరు పనిచేసే కంపెనీలో సహోద్యోగుల సహకారం, ప్రోత్సాహం మీకు అందుతాయి. వ్యాపారం చేసేవారికి పార్ట్నర్షిప్ విషయంలో జాగ్రత్త వహించడం మంచిదే. ఏదైనా డాక్యుమెంట్స్ పై సంతకం చేసేటప్పుడు జాగ్రత్తగా చదివి సంతకం చేయండి. డాక్యుమెంట్ జాగ్రత్తగా చూసుకుని భద్రపరుచుకోకపోతే నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. కొత్తగా వాహనాన్ని లేదా కొత్త గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ కుటుంబ పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. గోచార గ్రహాల ప్రభావం వల్ల మీ ఇంట్లో ఏమైనా సమస్యలు ఉంటే పూర్తిగా తొలగిపోతాయి. ప్రేమ విషయంలో సన్నిహితుల సహకారం పొందుతారు. గతంలో ఏవైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఈ రాశి వారికి వీరి వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. వీరి వైవాహిక జీవితం అన్యోన్యంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి పిల్లల చదువుల విషయానికి వస్తే అభివృద్ధి దిశగా సాగుతారు. అలాగే మంచి పాఠశాల లేదా కళాశాలలో ప్రవేశం పొందుతారు. ఈ రాశి వారు విదేశాల్లో విద్య లేదా స్థిరపడాలి లేదా ఉద్యోగం చేయాలి అనుకునే వారికి విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మీకు ఈ నెలలో బదిలీలు వచ్చే అవకాశం కూడా సూచిస్తుంది. ఉద్యోగంలో మార్పు సూచిస్తుంది. కెరీర్ పరంగా విశేషమైనటువంటి విజయాన్ని పొందుతారు. గురుగ్రహం యొక్క గోచార గ్రహస్థితి వల్ల శుభయోగం వలన అనేక వనరుల నుండి నిధులు పొందుతారు. స్థిరాస్తి కొనుగోలు చేయడానికి శుభయోగాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి వారు పనిచేసే చోట వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రభుత్వం నుండి ప్రోత్సాహం అందుతుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఆలోచన శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో 99% అనుకూలంగా ఉండబోతుంది. ఎందుకంటే మీ మంచితనం, మానవత్వం, ఇతరులకు మీరు సహాయం చేసే గుణం కారణంగా మీరు దైవానుగ్రహాన్ని పొందబోతున్నారు. అందుచేత మీరు అద్భుతమైనటువంటి అదృష్టాన్ని పొందబోతున్నారని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. సంతానం వలన చాలా సంతోషాన్ని మీరు పొందుతారు. మీ సంతానం అభివృద్ధిలోకి వస్తారు. మంచి కళాశాలలో ప్రవేశం పొందుతారు. ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. వీరి ఆలోచన విధానం ఎంతో గొప్పగా ఉంటుంది. ఈ రాశి వారు చేసే పనులు ప్రణాళికబద్ధంగా చేయడం వల్ల వాటి యొక్క ఫలితాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ రాశి వారికి గురువు యొక్క గోచారం వలన ఆర్థిక సంపదమైనటువంటి విషయాల్లో చాలా బలం పెరుగుతుంది. మీ ప్రతి పనిలో కూడా స్నేహితులు, కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉంటుంది. మీరు ఏ పని చేసినా కూడా కుటుంబ సభ్యుల సపోర్ట్ అధికంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కావున ఈ సమయంలో మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీరు ఏదైనా పని చేయాలి అనుకుంటే ధైర్యంగా ముందుకు వెళ్లి చేయాలనుకున్న పనిని విజయవంతంగా చేస్తారు. ఇప్పటి వరకు ఏదైనా పని మొదలు పెడితే అవుతుందో అవ్వదో అని సందిగ్ధంగా ఉన్నారు. ఆ పనిని ఇప్పుడు మొదలు పెట్టినట్లయితే కనుక అది ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. వృత్తి, ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో చాలా యోగకరంగా ఉంటుంది. ఉద్యోగంలో చేసే పనులు అద్భుతమైన ఫలితాన్ని, విజయాన్ని అందిస్తాయి. ఆకస్మిక ఉద్యోగ మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు సరైన ఉద్యోగం రాలేదు అని బాధపడేవారు వారు అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. ఈ సమయంలో మీరు శుభయోగాలను పొందుతారు.
ఈ రాశి విద్యార్థులకు తెలివి ఎక్కువగా ఉండటం వల్ల పోటీ పరీక్షల్లో మీరు విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఉన్నత విద్య కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు జ్ఞానాన్ని, విచక్షణను కలిగి ఉంటారు. ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకునే విధంగా ఉంటారు. కుటుంబంలో సమస్యలన్నీ తొలగిపోతాయి. వివాహ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. బ్యాంక్ లోన్ తీసుకోవాలి అనుకునే వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఎటువంటి ప్రతికూలత లేదు. వీరు చేసే ప్రతి పనిలోనూ విజయం తలపిస్తుంది. అదేవిధంగా మానసిక ప్రశాంతత కూడా చేకూరుతుంది. ఈ సమయంలో ఏదో తెలియని మానసిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే మీరు ఏ పని చేసినా ఈ సమయంలో తిరుగుండదు. ఆర్థిక పరంగా సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించడం మంచిది. ధనయోగం ఉన్నప్పటికీ కూడా ధనం ఖర్చు పెట్టే విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకు ఖర్చు చేస్తున్నాం, ఇది మనకి అవసరమా లేదా అనే విచక్షణ కలిగి ఉండాలి. ధనం సంపాదించుకునే సమయంలో మీరు డబ్బులు దాచిపెట్టుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే ఫ్యూచర్లో ఇబ్బంది పడతారు. వీరికి ధనలాభం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా మంగళవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు చేయకండి. ఉద్యోగ సంబంధమైన విషయాల్లో అభివృద్ధి పెరుగుతుంది. ఆటంకాలను అధిగమిస్తారు. మితిమీరిన విశ్వాసంతో తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు మీరు చేయకూడదు. అంతా పాజిటివ్గా ఆలోచించండి. ధనలాభం అధికంగా ఉంటుంది. రాజకీయ వర్గంలో ఉన్నవారికి పదవి లాభం ఉంటుంది. మిమ్మల్ని విక్రించిన వారే నవ్వులు పాలవుతారు. బుధవారం, శుక్రవారం రోజు చేయాలనుకున్న పనులను మొదలు పెట్టడం మంచిది. ఇక ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఈ రాశివారు శుక్రవారం రోజున దుర్గాదేవి దర్శనం చేసుకోవడం మంచిది. దుర్గాదేవి ఆలయంలో నిమ్మకాయ దీపం పెట్టడం వల్ల శుభయోగమైన ఫలితాలు కలుగుతాయని చెప్పొచ్చు. శనివారం ఆవుకి పచ్చగడ్డి తినిపించండి. శుభ ఫలితాలను పొందుతారు. పెళ్లి కాని వారు, సంతానం లేని వారు శుక్రవారం రోజున రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలను చేయండి. ఈ విధంగా 5 లేదా 11 శుక్రవారాలు చేయటం వల్ల పెళ్లి కాని వారికి మంచి సంబంధాలు కుదిరి సంతానం లేని వారికి ఉత్తమ సంతానం కలుగుతుంది. కోర్టు కేసులు ఏమైనా ఉంటే మీకు అనుకూలమైనటువంటి తీర్పు వస్తుంది. మీతో ఏకీభవించే వారి సంఖ్య పెరుగుతుంది. ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయటం వల్ల అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. ఈ రాశి వారికి అదృష్టం వల్ల పూర్వీకుల ఆస్తులు పొందబోతున్నారు. అలాగే పశుపక్షాదులకు, మూగజీవాలకు తాగటానికి నీరు, తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. ఇలా చేసినట్లయితే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. ఇకపై మీరు చేసేటటువంటి ప్రతి పనిలో విజయాన్ని పొందుతారు. పేదలకు మీ శక్తి కొలది అన్నదానం చేయండి. వారికి కావలసినవి ఏర్పాట్లు చేయండి. అంటే దుప్పట్లు లేని వారికి దుప్పట్లు, చెప్పులు, గొడుగు ఇటువంటివి దానం చేయండి. పుణ్య ఫలితం వస్తుంది. సో చూశారు కదండి. ఈ రాశి వారికి జూన్ 27, 28, 29 తేదీల్లో కలగబోయే అదృష్టం వల్ల వారి జీవితంలో ఎటువంటి మార్పులు పొందబోతున్నారు? వృశ్చిక రాశి వారు యోగవంతమైన ఫలితాలను పొందటానికి ఏ దేవతారాధన చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.